ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. లలిత అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. అసలు అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏంటి, వైభవం ఏంటి? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది లలిత అమ్మవారి పారాయణలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు, ఉపాసన ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు, దీక్షల్లాగా ఇలా చేస్తూ ఉన్నారు. అసలు చేయటం వల్ల ఏంటి ఫలితము, ఎందుకు చేయాలి, వాటి గురించి మాట్లాడదాం. అమ్మవారి పేర్లలో ఒకటి లలిత. సహస్రనామాలు కూడా అమ్మవారికి ఉన్నాయి. అయితే ఇందాక చెప్పుకున్నాం మనం ఫెసిబిలిటీ అని ఒక మాట. లలిత అనేది అపర్ణ అనే పేరు వచ్చింది అమ్మవారికి. అపర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈశ్వరుడి కోసం ఒక ఆకు కూడా తినకుండా అరణ్యంలో తపస్సు చేస్తూ అడవిలో ఈశ్వరుణ్ణే భర్తగా పొందాలనే ఆలోచనతో కఠినంగా తపస్సు చేసింది. కనీసం వనంలోంచి ఒక ఆకు, తినదగ్గ ఆకు కూడా తినలేదు కాబట్టి అపర్ణ అని పేరు. అలాగా దుర్గా అని ఇంకో పేరు. దుర్గా అంటే దుర్గం గమయతేతి దుర్గా. కాబట్టి చాలా కష్టంగా, చాలా ఎక్కువ పరిశ్రమ చేస్తే తప్ప దొరికే తత్వం కాదు దుర్గా తత్వం అనేటువంటిది. లేదు, ఇంకో అర్థం ఏమిటంటే దుర్గము అంటే కఠినం. కాబట్టి ఆ కఠినమైన పనులని చాలా సులువుగా అయ్యేలా చేసేది కూడా దుర్గా. అలాగా అన్ని పేర్లల్లో ఈ లలితమైనటువంటి ధోరణి అంటే లాలిత్యం అంటాం మనం. అమ్మ విషయంలో ఎప్పుడైనా ఏముంటుంది అంటే లాలిత్యం ఉంటుంది. లాలిత్యం అంటే ఏమిటండి, దాన్నే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే స్మూత్నెస్. కాబట్టి అలా ఉండే తల్లి ఆవిడ. అయితే మన సంస్కృతిలో తల్లి అంతర్భాగం కాదు, తల్లే మూల కేంద్రం. మాతృదేవోభవ అనే దాంతో మొదలవుతుంది మనకి. అక్షరాభ్యాసం చేయిస్తే నా నాన్న అని రాయించడు, అమ్మ అనే నేర్పిస్తారు పిల్లలకి. కాబట్టి ఓం శ్రీ మాత్రే నమః అని రాస్తారంటే ఓంకార స్వరూపిణి అమ్మవారు. కాబట్టి అమ్మవారితోనే మన యొక్క జీవితం తల్లితోనే బాగా ఎక్కువగా ముడిపడి ఉంది. కాబట్టి అందువల్ల ఒక మాట అంటారు పెద్దలు, లోకంలో ఎక్కడైనా సరే క్వచిదపి కుపుత్రో జాయేత, చెడ్డవాడైన కొడుకు పుట్టచ్చు. చాలామంది పుట్టారు, పుట్టబోతారు, పుడుతున్నారు. కానీ ఎప్పుడైనా సరే భూత భవిష్య వర్తమాన కాలాల్లో అది ఏ యుగమైనా సరే చెడ్డవాడైన కొడుకు ఉంటాడేమో తప్ప చెడ్డదైన తల్లి మాత్రం ఉండదు. అందులో శాస్త్రం కూడా ఏం చెప్పింది అంటే, ఒకవేళ తల్లి చెడ్డదైనా సరే ఆవిడ నువ్వు నిందించడానికి వీల్లేదు. రాముడు చెప్పిన రామాయణం నిదర్శనం. కైకేయికి రాముడంటే ఎంత అంటే కౌశల్యకి ఎంతైతే రాముడి మీద ప్రేమ ఉందో అంతే ప్రేమ కైకేయికి కూడా ఉంది. మధ్యలో బుద్ధి వక్రీకరించి ఒక చిన్న కార్యక్రమం పెట్టింది. అయినా సరే రాముడు ఆవిడ్ని తల్లిగానే ట్రీట్ చేసాడు తప్ప ఏనాడు కూడా నువ్వు నాకు ఇంత అన్యాయం చేసావన్న మాట రాముడు అనలేదు. కాబట్టి కుపుత్రుడు ఉంటాడు కానీ తల్లి మాత్రం ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి ఇలా ఈ అమ్మవారి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలామంది వేళ దీక్షలు తీసుకుంటున్నారు అంటే తీసుకోవడం చాలా అవసరం కూడా. ఎందువల్ల అంటే అమ్మవారి మనస్సులో ప్రవేశించినప్పుడు ప్రతి జీవిలోనూ కూడా, ప్రతి వ్యక్తిలోనూ కూడా అమ్మవారినే చూడడం అనేటువంటి అలవాటు అవుతుంది. కాబట్టి దీక్ష ఉపాసన చేయడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు, లాభమే ఉంది. ఎప్పుడైతే మన ఒక స్త్రీలో అమ్మవారిని చూసే ఆలోచన వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నేటి కాలంలో ఉండే అత్యాచారాలు కానీ కామక్రోధ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నెమ్మదిగా తగ్గుతాయి. కాబట్టి అమ్మవారిని అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటారు చండీ సప్తశతిలో. కాబట్టి ప్రతి ప్రాణిలోనూ ఉన్నది ఎవరు అంటే అమ్మే. ప్రతి ప్రాణికి కావలసింది ఎవరు? అమ్మే. కాబట్టి అమ్మ మాట కాదు అనేవాడు ఎవడు కూడా
లేడు. శంకరాచార్య స్వామి వారిని తీసుకుంటే కనుక సన్యాసం తీసుకుంటాను అని ఆయనకి ఆలోచన వచ్చినప్పుడు, ఎందువల్ల ఆయన శంకరాచార్య స్వామి వారు మీలాగా నాలాగా మామూలు మనిషి కాదు. శంభోమూర్తి శరతి భువనే శంకరాచార్య రూప అంటాం. సాక్షాత్తుగా కైలాస శంకరుడే శంకర పాదుల వారిగా వచ్చారు అని చెప్పని. మరి ఈశ్వరుడే ఆయన రూపంగా వచ్చినప్పుడు ఈశ్వరుడికి మళ్ళీ అమ్మవారితో పనే ఉందండి, పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు అలా లేదు. ఏం చేశాడు ఆయన? తల్లికి చెప్పాడు, సన్యాసం తీసుకుంటానమ్మా, నువ్వు ఒప్పుకో అని ఒప్పించాడు. అందువల్ల ఆవిడ ఇంకో కండిషన్ పెట్టింది. పైగా ఆవిడ తల్లి ఆర్యాంబ గారు, నేను కాలం చేసినప్పుడు ఆయన వెడుతూ అప్పగించేస్తాడు బాధ్యత. శంకరాచార్య స్వామి వారు బంధువులు వాళ్ళంతా ఉన్నారు కాలడీలోను, నీ మంచి చెడు అంతా వాళ్ళు చూస్తారులే అమ్మా అంటే, ఎంతమంది అయినా ఉండని, నువ్వు మాత్రం నాకు నా చివరి దశలో నువ్వు నా పక్కన ఉండాల్సిందే అని క్లాస్ పెడుతుంది ఆవిడ. కాబట్టి ఇంకోటి ఏంటంటే అమ్మవారి విషయంలో వచ్చేసరికి ఇది తల్లి విషయం పక్క పడితే, తల్లి అంటే మనం చూస్తూ ఉన్నాం, భూమిని మనం భూమాత అంటాం, గోవుని గోమాత అంటాం తప్ప గోవు అని ఎవడు అండు. కాబట్టి అలాగా ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, ముల్లోకాల్లో ఉండే దేవతలు కానీ, లేదంటే యక్షులు అలాంటి దేవజాతులు కానీ, వీళ్ళందరూ కూడా కష్టం వస్తే ఆశ్రయించేది ఎవరిని అంటే ముందు అమ్మవారిని. కాబట్టి అమ్మవారు ఆ సింహం మీద కూర్చుని, అంటే అమ్మవారిలో ప్రశాంతత ఉంది, అమ్మవారిలో కాఠిన్యం కూడా ఉంది. పిల్లాడిని బుజ్జగించి నోట్లో అన్నం పెట్టి రారా నాన్న అని పెట్టాలన్నా అమ్మే పెట్టాలి, 4 దెబ్బలేసి లైన్లో పెట్టాలన్నా ఆవిడే పెట్టాలి. 2 చేసేది ఆవిడే. సింహం మీద ఉన్నప్పుడు ఆవిడ కనిపిస్తుంది ఎవరికి? శత్రువులకి. సింహం మీద ఉన్నప్పుడు మామూలుగా అమ్మవారి భక్తులకి భయం ఉండదు, మా అమ్మ అనేటువంటి ఇది వస్తుంది. కాబట్టి దేవతామూర్తిని చూసి భయపడ్డాడు అంటే వాడు ఎవడవుతాడండి? తప్పులు చేసిన వాడికి భయం. కాబట్టి అమ్మవారిని ఆరాధించేవాడికి ఆ భయం అనేటువంటిది ఉండదు. కాబట్టి అమ్మవారి ఉపాసన, దుర్గా ఉపాసన అయినా, లలితా ఉపాసన అయినా, చండీ అయినా, ఇంకోటైనా, ఆ విధి విధానాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని శాస్త్రీయంగా, అశాస్త్రీయంగా చేస్తే మళ్ళీ అది అయ్యే పని కాదు. కాబట్టి ఒక వర్క్ మనం పట్టుకున్నప్పుడు దానికి ఒక అప్లికేషన్, దాన్ని మనం థియరీ అంటున్నాం చూసారా, దాంతో చెయ్యాలి, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇది కెమెరానే ఎదురుకుండా ఉన్నది, తీర్థంలో అమ్ముతూ ఉంటారు అవి కెమెరాలే, చిన్న చిన్న కెమెరాలే. ఇది తీసుకుంటోంది ఎందుకోసం? దానికి ఒక శక్తి ఉంది లోపల, మిషనరీ కానీ దానికి ఎలా పెట్టాడో ఆ అవుట్పుట్స్ అన్ని ఇన్పుట్స్ అన్ని లోపల ఉన్నాయి. కాబట్టి అలాగా ఉపాసన చెయ్యాలి అంటే, అమ్మవారు ఉపాసన చెయ్యాలి అంటే గనక, ఆరాధన చెయ్యాలి అంటే ఏవైతే శాస్త్రంలో చెప్పారో వాటిని పట్టుకుని చేసుకుంటే ఆ ప్రయోజనం అనేది తప్పకుండా ఇస్తుంది. కాబట్టి అమ్మవారు ఇప్పుడే అనుగ్రహించే ఆవిడే తప్ప కోపించే స్వభావం కూడా అమ్మవారిలో ఉంది. ఎవరి మీద అంటే ఆవిడ్ని ఆశ్రయించిన వారి మీద కాదు, ఎవరైతే దుష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి 2 చేసేది ఆవిడే. ఆవిడకి అందువల్ల ఈ ఒక్క పేరే కాదండి, లలితారు మాత్రమే కాదు, జగద్ధాత్రి అంటాం, జగజ్జేత్రి అంటాం, త్రిపుర సింహాసనాధీశ్వరి అంటాం. త్రిపురాలు అంటే మనలో ఏవైతే కొన్ని చక్రాలు ఉన్నాయో మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్న దానిలో అమ్మవారి ఉపాసన అలాగా ఆవిడ్ని అక్కడ లోపల స్థిరం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైనా సరే చావు అనేటువంటిది అధో వాయువు, అంటే కింద నుంచి ప్రాణం పోయిందనుకోండి, అది ఉత్తమమైన చావు కాదు. కాబట్టి సహస్రారం నుంచి ప్రాణం వదిలేస్తే గనక అది చాలా ఉత్తమమైనటువంటి మరణం. కాబట్టి అందరికీ వచ్చేది కాదు. కాబట్టి అమ్మవారే భద్రకాళిగా మనకి ఇక్కడ దగ్గరలోనే అమ్మవారు ఉన్నారు. ఇంకో రూపంగా ఉన్న తత్వం ఏమిటి అంటే అందులో ఉండేది మాతృతత్వమే. ఆ తత్వం ఏం చేస్తుంది అంటే, ఎలాగైతే తల్లి చిన్నపిల్లల్ని పాలిస్తూ ఉంటుందో అలా మన అందరినీ పాలించేది అమ్మవారే. కాబట్టి అమ్మవారు మనస్సులో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు మనం చూసినప్పుడు కూడా వాళ్ళల్లో మనకి అంటే కొన్ని బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాలలో అమ్మవారిని మనం చూడలేము. ఈ బంధాలు దాటిని ఏవైతే ఉన్నాయో మిగతా విషయాల్లో వాటిల్లో ఆ ఆలోచన రావాలి అంటే గనక ఇది అమ్మవారి ఉపాసన అనేటువంటి చాలా చాలా పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే కళ. దాన్ని మనం ఏమంటామంటే, కళ అంటే ఏమిటి అంటే మనం చూస్తూ ఉంటాం, మనిషి చదువుకున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? కళ. దాన్ని ఇంగ్లీష్లో మనం గ్లో అంటున్నాం. చదువుకున్నవాడు తప్పు చేస్తే ఎవడైనా వచ్చి ఏమంటాడంటే, ఏమయ్యా
చూసి చదువుకున్న వాళ్ళే ఉన్నావు, అవును. ఏమిటి పని అని అంటారు. అంతే. అందులో ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఆవిడ తత్వం కానీ ఆవిడ రూపం కానీ ఉపాసన చేసే వాళ్ళ యొక్క ఆ మన మొహంలో ఆ తేజస్సు బాగా ఉంటుంది. తెలుస్తుంది, ఉంటుంది, లేకుండా ఉండదు. ఉమ్. మీరు చూడండి, దసరా ఉత్సవాలు చేస్తే చిన్నపిల్లల్ని బాలా అని చేస్తారు. అవును. చక్కగా వాళ్ళు పరికిణీలు అన్ని కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని గాజులు వేసి కూర్చుంటే ఆవిడే ఆ దుర్గా అమ్మవారే ఈ పిల్ల రూపంలో కూర్చుందేమో అన్నట్టుగా అంత చిన్న అనిపిస్తుంది. పిల్లగా అనిపిస్తుంది. అంటే అది కళ, ఉమ్. ఆ వర్చస్సు, ఆ అవును. తేజస్సు, ఇదంతా. అంటే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి ఉమ్. మనం చిన్నపిల్లలనేమో బాల అమ్మవారు అంటాం, అవును. కొంచెం పెద్దవాళ్ళనేమో సుభాషిణులు అంటాం, ఇంకొంచెం పెద్దవాళ్ళనేమో ముత్తైదువులు అంటాం. ఉమ్. పెద్ద అవును. కాబట్టి అమ్మవారి పేరుతోనే పిలుస్తున్నాం ఉమ్. వీరిని కూడా. ఆ 3 స్థాయిల్లో కూడా అమ్మవారిని మనం చూస్తూ చూస్తున్నాం. ఉన్నాం. మగవాడికి మళ్ళీ అంత ఇది లేదు, అవును. కేవలం అది స్త్రీమూర్తులు మాత్రం మనం చూడగలం, మగవాడి ఉమ్. విషయంలో మనం చూడలేం. వాడికి ఎలా వస్తుంది అంటే ఉపాసన చేసినప్పుడు ఉమ్. వాడి ముఖంలో గ్లో, వాడి మాట సత్యం అవ్వడం, ఉమ్. సరైన మాట మాట్లాడడం, వాడు అవును. అమ్మవారే పలికిస్తుంది వారి చేత, స్త్రీ అయినా పురుషుడైనా. పురుషుడైనా సరే. కానీ సౌందర్యం ప్రకటితం, ఎక్స్ప్లోర్ అయ్యేది ఎక్కడ అంటే ఆ. కేవలం ఆ స్త్రీమూర్తులోనే. అవును. కాబట్టి అమ్మవారి ఆరాధనలో ఉన్న విశేషాలు ఇవన్నీ ఒక కాసేపు దానిలో ముచ్చడించేవి కాదు. ఏదైనా ఉండేది ఏమిటి అంటే మాతృతత్వమే. ఆవిడే విద్యారూపేణ సంస్థిత, చదువు అమ్మవారే, లలితాదేవే చదువు. అవును. ఏమండి, శక్తి అమ్మవారే. అవును. ఏమండి, ప్రకృతి అమ్మవారే. కాబట్టి ప్రపంచంలో ఏవైతే మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా అమ్మవారి అమ్మవారి. స్వరూపాలే. అమ్మవారి స్వరూపం కానిదంటూ ఏమీ కూడా లేదు. లేదు. అందువల్లనే చెప్పారు, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఉమ్. యాదేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థిత. ఉమ్. మనస్సు కూడా ఆవిడే, అమ్మవారిది. అమ్మవారే. కాబట్టి మనస్సుని అమ్మవారిగా తీసుకుంటున్నాం మనం, ఉమ్. మనస్సునే మనం సందర్భాన్ని బట్టి అయ్యవారిగా కూడా తీసుకుంటున్నాం. నడిపించే ఆయన ఆయనే అని, మనస్సులో ఉన్నవాడు పరమాత్మ అని ఆయన్ని తీసుకుంటున్నాం. అవును. కాబట్టి ప్రతి విషయాన్ని మనం తీసుకోవాలి అంటే అవకాశం ఎక్కడుంది అంటే ఈ మానవ దేహానికి ఆ. ఉంది. కాబట్టి దానిలోనే దేవతా స్థానం కూడా, అది కూడా అయి కూర్చుంది. కాబట్టే మనం ప్రారంభంలో చెప్పాను నేను, అవును. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఉమ్. దేహం దేవాలయం లాంటిది, అందులో ఉన్న జీవుడు అనేవాడు దేవుడు, ఆయన సనాతనంగా ఉండేవాడు. నీ డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ అవర్ డ్యూటీ? చజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఉమ్. శివాలయానికి వెళ్ళండి, అభిషేకం ఒక రౌండ్, ఒక ఆవృత్తి చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే బెల్లపత్రాలన్నీ తీసి పక్కన పెడతారు. అవును. మళ్ళీ ఇంకో అనువాకం, ఇంకో నమ్మకం అభిషేకం చేయాలి అంటే ఉమ్. ఉమ్. అది నిర్మాల్యం. నిర్మాల్యం అంటే ఏమిటండి? మనలో ఉండేటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, ద్వేషం, అసూయ, మంచి గుణాల కంటే కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. మంచివి చెప్పాలి అంటే సత్యమని ఆలోచించాలి. సత్యము, ధర్మము, న్యాయము ఇలాంటి ఆలోచించి చెప్పాలి. నేనైనా ఇవైతే మీరైనా అందరిలో ఉంటాయి. ఇవి పనికిమాలిన తక్కువ. గుణాలు అంటే ఎన్నైనా చెప్పచ్చు. వజ్రాలు వెతుక్కోవాలండి, రాళ్ళకి అవును. అన్ని చోట్ల ఉంటాయి రాళ్ళు. ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి దుర్గుణాలన్నింటినీ కూడా ఉమ్. వదిలిపెట్టడానికి నిర్మాల్యం. కాబట్టి అది వదిలిపెట్టేదాన్ని వదిలిపెట్టేసేసి సోహం భావేన పూజయే. అమ్మవారే నేను, శ్రీ మహావిష్ణువే నేను, ఉమ్. ఈశ్వరుణ్ణే నేను, నాకు వారికి ఇద్దరికి కూడా ఏమీ భేదం. తేడా లేదు. నేను వారి సంతానమే. ఏదైనా పని చేస్తున్నప్పుడు చేసేవాడిని నేను కాదు, ఉమ్. నా చేత చేయించేవాడు ఆయన. మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చూస్తూ ఉంటాం. మనం అవును. వాడు మనం తక్కువ చేస్తున్నాం కాదు, కానీ ఉమ్. చేసేవాడు వీడు కాదు, ఉమ్. ఉద్యోగం చేసేవాడు కాదు, చేయించేవాడు టీం లీడర్. అంతే. కాబట్టి వీడు ఏమంటాడండి, మేమేముందండి చేస్తున్నాం, అంతే. మాకేదో టార్గెట్ ఇచ్చారు వాళ్ళు, అది చేస్తున్నాం, మేము చేసుకుంటున్నాము, చేయించేది వాళ్ళు అన్నట్టుగా ఉమ్. సాఫ్ట్వేర్ ఉద్యోగం తీరి అప్లై అవుతుంది అంతే. మన జీవన విధానంలో. మనం చేస్తున్న వాళ్ళం కాదు, చేయించేది అమ్మవారు, దాని కర్తృత్వం అంటాం దాన్ని. కాబట్టి ఏం చేసినా సరే ఆ చివరిలో మన కర్తృత్వాన్ని, ఆ భోక్తృత్వాన్ని, ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే మనం తీసుకోవడం కాదు, ఆవిడకి ఇచ్చేసేస్తే ఆవిడ మళ్ళా మనకి ఇస్తుంది. ఏమి ఇవ్వాలో అది ఆవిడ ఇస్తుంది. కాబట్టి అమ్మవారి వైభవం అనేటువంటిది ఒక్క మాటలో చెప్పడానికి కాదు. లేకపోతే పరమాత్ముడు శ్రీకృష్ణుడు అంతటి వాడు, మొత్తం అన్ని లోకాలన్నీ పాలించేవాడు, ఆచార్యుడు, జగదాచార్యుడు, ఇక్కడ కంసుడి చెరసాల్లో పుట్టడం ఏమిటి, ఆ తల్లికి దూరం అయిపోవడం ఏమిటి, యశోద దగ్గరికి చేరడం ఏమిటి,
ఆవిడ దగ్గర పెరగడం ఏమిటి, అవును ఆవిడకి నోట్లో బ్రహ్మాండం చూపించడం ఏమిటి, అవును ఆయనే మొత్తం లోకాల్ని కట్టడి చేస్తూ ఉంటే ఉమ్, యశోద మరి ఆవిడ ఎంత వెర్రి బాగుందండి. అంతే రోలు కట్టి కంట్రోల్ చేస్తుందా శ్రీకృష్ణుడిని? శ్రీకృష్ణుడే కంట్రోలర్ ఆఫ్ యూనివర్స్ అయినప్పుడు అలాంటి వాడిని రోలు కట్టి కంట్రోల్ అల్లరి చేయకుండా కూర్చోబెడుతుందా? అంటే ఎందుకు అలా ఉన్నాడు ఆయన అంటే ఆ ప్రేమ పాశం, ఉమ్, తల్లి ప్రేమ అనే దానికి నేను లోనయ్యి ఉండాలి. యాక్చువల్గా ఉండాల్సిన పని ఆయనకి ఏమీ కూడా లేదు లేదు. కానీ ఎందుకోసం ఇచ్చాడు? ఆ తల్లికి ఇచ్చినటువంటి వాల్యూ వాల్యూ, ఆ పాశానికి ఉండేటువంటి గొప్పతనం. అవును కాబట్టి ఈ భాగవతంలో మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉమ్, ఇన్ని లీలలు చేసేవాడు, అవును ఆవిడ యశోదమ్మ వచ్చి ఏయ్ ఆగవై ఏమిటి అలరే అని చెప్పంటే ఆగడం కానీ, ఆగటం అంటే పరమాత్మని కంట్రోల్ చేస్తోంది ఆవిడ, అవును కంట్రోల్ అవుతున్నాడు ఆయన. అవుతున్నాడు కాబట్టి ఎందువల్ల అంటే ఆ మాతృస్థానానికి ఉన్నటువంటి విలువ విలువ. అది అల్లరి చేష్ట అయినా కృష్ణుడిది, ఉమ్, దానిలో ఏం తెలుస్తోంది అంటే తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ప్రాధాన్యత. ప్రాధాన్యత, ప్రిఫరెన్స్. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి వైభవం గురించి చెప్పడానికి ఒక ఎపిసోడ్ సరిపోదు, ఒక గంట టైం కూడా సరిపోదు. ఉమ్, అంత చెప్పడానికి నేను కూడా సమర్థుడిని కాదు. అయ్యయ్యో అంత మాట అందువల్ల కాబట్టి ఇది చాలా విస్తారంగా ఉండే విషయం, కాబట్టి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. సంతోషం అండి ధన్యవాదాలు